హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన ఛానల్‌లో క్రిస్పీగా కరకరలాడే చేపల ఫ్రై అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి. ఇవైతే టేస్ట్ అయితే చాలా బావుంటాయండి. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతాయి. దీనికోసమైతే నేను హాఫ్ కిలో వరకు చేప ముక్కలైతే తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా సాల్ట్ అయితే వేసుకొని నీట్‌గా కడిగేసుకొని నేనైతే ఈ సైజులో అయితే కట్ చేసుకున్నానండి. మీరైతే ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇవి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక హాఫ్ ఆనియన్, అలాగే చిన్న ఇంచు అల్లం ముక్క, 8-10 వరకు ఎల్లుల్లి రెమ్మలు, అలాగే 2 రెమ్మల పచ్చికరివేపాకు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ మిరియాలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే మంచి బాగుంటుందండి. ఇవి ఇలాగా బరగ్గా ఆడిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా అయితే బ్లెండ్ చేసుకోండి. ఈ మసాలా కన్సిస్టెన్సీ ఎలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడైతే దీన్ని మ్యారినేట్ చేసుకోవడానికి మనం బ్లెండ్ చేసుకున్న మసాలా పేస్ట్, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు అయితే కారం వేసుకుందామండి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ ఉంటే వేసుకోండి, లేకపోతే ఆ ప్లేస్లో బియ్యం పిండి ఉన్నా సరిపోతుందండి. ఇప్పుడు హాఫ్ లెమన్ అయితే పిండుకుందామండి దీనిలోకి. ఇవన్నీ కూడా బాగా కలిసినంత వరకు మసాలా బాగా కలుపుకుందామండి. ఈ మసాలా ఇలాగా చేసుకోవడం వల్ల ఈ చేపలైతే ఫ్రై చాలా బాగుంటుందండి. మనం పౌడర్స్ వేసుకునే కన్నా ఇలా ఫ్రెష్గా పేస్ట్ చేసుకుంటే బాగుంటుందండి. మసాలా కన్సిస్టెన్సీ ఎలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ మసాలాని మనం నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలకైతే బాగా పట్టిందామండి. ఇలాగే మొత్తం ముక్కలన్నిటికీ కూడా మసాలా బాగా పట్టించేసుకొని పక్కనైతే పెట్టుకుందామండి. వీటిని ఒక 1 అవర్ లేకపోతే హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రీజర్లో అయితే పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. మీకు అలా కాకుండా ఒక రోజు ముందైనా కూడా కలిపి ఫ్రీజర్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఇవి డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెము వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువేమీ అవసరం లేదు. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ఫిష్ పీస్ని కూడా ఆయిల్లో వేసుకొని సిమ్లో పెట్టుకొని అయితే బాగా వేయించుకుందామండి. ఈ చేప ముక్కల్ని వేసిన వెంటనే మనం కదిపేసామంటే ఇవి అంటుకుపోయి ప్యాన్కి అయితే అంటుకుపోతాయండి. ఒకవైపు బాగా వేగిన తర్వాత చాక్తో కానీ స్పూన్తో కానీ ఇలాగ కొంచెం కదుపుకొని ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటే సరిపోతుందండి. వెంటనే కదిపేసామంటే ఈ చేపకున్న మసాలా అంతా కూడా ప్యాన్కి పట్టేస్తుందండి. ఈ ప్రాసెస్ మనం ఓపిక్గా చేసుకుంటే ఫిష్ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. దీనిలో పెప్పర్ వేసుకోవడం వల్ల అయితే దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. కలర్ ఎలా చేంజ్ అయిన తర్వాత మనమైతే వీటిని పక్కకు తీసుకుందామండి. ఇలాగే మిగతా ముక్కల్ని కూడా ఆయిల్లో వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయండి. నేను ప్రిపేర్ చేసిన మసాలా అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి.